ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో రేపు జరిగే కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ జేఎన్టీయూకే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీ, కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరం శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజీలో పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 3 పార్లమెంటు, 21 శాసనసభ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కించనున్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజల టెన్షన్తో ఎక్కడ చూసినా పోలింగ్ సరళి, ఓటింగ్ తీరుపైనే చర్చలు జరుగుతున్నాయి. కాగా పోటీలో ఉన్న నాయకులు రిలాక్స్ కోసం వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లి వచ్చేశారు. వారు కూడా రిజల్ట్స్ కోసం గంటలు లెక్కబెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల మూడ్ నుంచి బయటపడడం లేదు. వారంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఇతర వ్యాపకాలేవి పెట్టుకోకుండా ఉదయం నుంచే రాత్రి వరకు ఎన్నికల సంభాషణతోనే గడిపేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇప్పటికే ముఖ్య నాయకులతో సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. పోలింగ్ తీరు, పెరిగిన ఓటింగ్ శాతం, బూత్ల వారీగా ఓట్ల వివరాలను పరిశీలిస్తూ 1కి 10 సార్లు లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు తాము పెట్టిన ఖర్చు లెక్కలు తేల్చుకునే పనిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన అధికార పార్టీకి చెందిన 4-5 అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ఓటింగ్ తీరు ఆశాజనకంగా లేదన్న భావనలో మరికొంతమంది ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అందరిలో ఫలితాల టెన్షన్ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఎంతో కీలకం. కాగా గతంలో కంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఈసారి అనూహ్యంగా పోలింగ్ శాతం పెరిగింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాలో అత్యధిక శాతం ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఓట్లు పడినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి. కాగా లెక్కింపు రోజున ముందుగా పోస్టల్ బ్యాలెట్ నే లెక్కిస్తారు. ఇందులో మెజారిటీ వస్తే ఈవీఎంలలో లెక్కింపు సైతం ఆ పార్టీకి తిరుగులేదు. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఫలితాలను శాసించాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు పోస్టల్ బ్యాలెట్ పై పడింది. ఇదిలా ఉంటే మరోవైపు పెద్ద ఎత్తున బెట్టింగ్లు సాగుతున్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ అభ్యర్థి విజేతగా నిలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుంది అన్న దానిపైనే ఎక్కువ మంది పందాలు కాస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై అనేక సర్వే సంస్థలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిలో ఒక్కో నియోజకవర్గం ఫలితం ఒక్కలా ఉండటంతో ఆయా అభ్యర్థులు, అనుచరులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా ఫలితాలు వచ్చే వరకు నాయకులతో పాటు సాధారణ ప్రజలకు టెన్షన్ తగ్గేలా కనిపించడం లేదు. మరికొన్ని గంటల్లో జరిగే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పూర్తి బందోబస్తు ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏయూ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఈ కోలాహలం అంతా చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఇదైతే కౌంటింగ్కి ముందు రోజు ఇస్తున్నటువంటి అధికారులకు ఇస్తున్నటువంటి ఐడి కార్డులన్నీ కూడా ఇక్కడ ఇష్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లుగా ఇక్కడ నియమించబడినటువంటి అధికారులందరికీ కూడా ఇక్కడైతే ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జరిగేటువంటి ఆ కౌంటింగ్ కూడా వీళ్ళకి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశారు. రేపు జరిగేటువంటి కౌంటింగ్కి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందు ఏ
కౌంటింగ్ ఎలా చేపట్టాలి, అదేవిధంగా సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించాలనేది కూడా వీళ్ళకైతే పూర్తిగా అవగాహన కల్పించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఐడి కార్డులు అయితే ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా లోపలికి పంపించే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ జరగడానికి ముందుగానే వీళ్ళందరికీ కూడా పూర్తి అవగాహన ఏర్పాటు చేసాం, కల్పించామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎటువంటి తప్పులు పొరపాట్లు జరగకుండా కూడా కౌంటింగ్ జరుగుతుందని చెప్పి అయితే హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కౌంటింగ్ అయితే ప్రశాంతంగా జరిగేందుకు మరోవైపు పోలీస్ అధికారులు కూడా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. విశాఖ పార్లమెంటుకి సంబంధించినటువంటి విశాఖ ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్తో పాటు గాజువాక, అదేవిధంగా పెందుర్తి, భీములకు సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు అనకాపల్లి పార్లమెంటుకి సంబంధించి కూడా అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో అయితే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అధికారులందరికీ కూడా ఐడి కార్డులు ఇష్యూ చేస్తే వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఎన్నికల కౌంటింగ్కి అయితే సమాయత్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు జరిగేటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా కూడా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి అవగాహనతో కౌంటింగ్ జరగాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తుది నిర్ణయంగా తీసుకోబడుతుందని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఏదైనా వాటికి కూడా ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రశాంతంగా జరిగేందుకు అయితే తీసుకుంటున్న చర్యల్లో భాగంగా స్ట్రాంగ్ రూముల ద్వారా 3 అంచెల భద్రతతో పాటు 4 అంచెల అదనంగా కూడా పోలీస్ బందోబస్తులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే అనకాపల్లి, విశాఖపట్నం, అరకు పార్లమెంటుకు సంబంధించి ఉన్నటువంటి అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు అయితే పూర్తిగా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాలకి దాదాపు 2 కిలోమీటర్ల మేర అయితే రెడ్ జోన్ కూడా ప్రకటించారు. ఎటువంటి డ్రోన్ల కెమెరాలు కానీ ఇతర వీడియో కెమెరాలు కానీ అనుమతించడం లేదు. అదేవిధంగా ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా కూడా వాళ్ళందరినీ అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వ్యాప్తంగా కూడా అల్లర్లు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ముందస్తుగానే గుర్తించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే పాత రికార్డుల ప్రకారం రౌడీ షీటర్లు, అదేవిధంగా అల్లర్లు చేయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులను కూడా గుర్తించి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కేంద్రాలతో పాటు కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ 30 కూడా సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్తున్నారు. విశాఖ నగర కమిషనర్ రవిశంకర్ అయితే ఇప్పటికే స్వయంగా బందోబస్తులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద చూసుకుంటే 3 అంచెల భద్రతతో పాటు అదనంగా కూడా మొబైల్ టీములు కూడా ఏర్పాటు చేసి నిరంతర నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జరగబోతున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లతో పాటు అధికారులు ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా, అదేవిధంగా ఎలాంటి నిర్లక్ష్యానికి పాల్పడకుండా కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పటికే అవగాహన కల్పించిన నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి కౌంటింగ్కి సంబంధించి విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ప్రజలందరూ ఏదైతే రేపు వచ్చేటువంటి ఏజెంట్లు ఉంటారో వాళ్ళకు కూడా పటిష్టమైనటువంటి అవగాహన కల్పించి కేవలం పెన్ను పేపరే లోపల తెచ్చుకోవాలని చెప్పి ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే బయటికి విడుదల చేస్తామని చెప్పి విడిచిపెడతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి అన్నింటిలో కూడా సిద్ధపడే ఏజెంట్లు రావాలని, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లే ముందే వీళ్ళందరికీ కూడా డ్రంక్ టెస్ట్ కూడా అంటే మద్యం సేవించారా లేదా అనేది కూడా టెస్టులు చేస్తామని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి పటిష్టమైన చర్యల్లో భాగంగా అన్నింటికీ లోబడి ఏజెంట్లు కూడా ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఏజెంట్గా వస్తారో వాళ్ళు ఈ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అని చెప్పి అధికారులు అయితే చెప్తున్న నేపథ్యంలో పూర్తి బందోబస్తు నేపథ్యంలో జరిగేటువంటి కౌంటింగ్ అయితే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 6 గంటలకి ఏజెంట్లందరూ కూడా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఏజెంట్ల సమక్షంలోనే పోస్టల్ బ్యాలెట్లు ముందుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించి ప్రతి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 రౌండ్లు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా కూడా టేబుళ్ళు కూడా ఏర్పాటు చేశారట్టే తెలుస్తుంది. ముందుగా విశాఖపట్నం పార్లమెంట్లో చూసుకుంటే తొలి ఫలితం అయితే విశాఖ వెస్ట్కి సంబంధించి, అదేవిధంగా లాస్ట్ ఫలితం అయితే భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటికి తగ్గట్టు కూడా ఏర్పాట్లన్నీ చేసినట్టు అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో, అదేవిధంగా నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పర్యవేక్షణ కార్యక్రమం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.